వెల్కమ్ టు ద ఇండియన్ స్ప్లెండిడ్ శాండల్వుడ్ ప్రాజెక్ట్స్. ఈరోజు మా మిత్రులు కృష్ణకుమార్ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. నమస్తే అండి కృష్ణకుమార్ గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? అవును సార్. ఈ ప్రాజెక్ట్లో అసలు మీకు ఏమి నచ్చింది, మీరు ఎంత కొనుక్కున్నారు? నేను ఒక 20 సంవత్సరాలు అబ్రాడ్లో పనిచేశాను సార్. ఇక్కడికి వచ్చినాక ఈ ప్రాజెక్టుని ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత ఆ ప్రాజెక్టులోకి వెళ్ళి ఒక 3000 గజాలు మా ఫ్యామిలీ మెంబర్స్ కొనుక్కోవడం జరిగింది. దీన్ని కొనుక్కున్న తర్వాత దాన్ని అభివృద్ధి చూశాక, అభివృద్ధి అంటే ఎలా చేస్తారు, ఈ అభివృద్ధి ఏంటి అని, అసలు డెవలప్మెంట్స్ ఏంటి అని చూశాక నమ్మకం కుదిరింది. ఫస్ట్ సార్ చేస్తున్నటువంటి, శ్రీనివాసరావు గారు చేస్తున్నటువంటి కమిట్మెంట్స్ ఏవైతున్నాయో అవి కస్టమర్స్కి బాగా టచ్ అవుతున్నాయి. అయితే ఇది కొనుక్కోవటమే కాకుండా మార్కెటింగ్ కూడా చేయాలనేటువంటి ఒక నిర్ణయం తీసుకున్నాను సార్. మీ ద్వారా ఆల్రెడీ స్టార్ట్ చేశాను సార్. సో ఈ ప్రాజెక్ట్ యొక్క హైలైట్స్ ఏంటండి? అంటే ఏ సిటీకి దగ్గరలో ఉంది, ఫ్యూచర్లో రియల్ ఎస్టేట్ పరంగా ఈ భూమి పెరిగే అవకాశం ఉందా? రియల్ ఎస్టేట్ పరంగా పెరిగే అవకాశం ఉందండి. వినుకొండ మున్సిపాలిటీకి కరెక్ట్గా 8 కిలోమీటర్ల దూరంలో ఉంది. అయితే ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ ఈ మున్సిపాలిటీ సర్కంఫరెన్స్ని 15 కిలోమీటర్లు పెంచడం ద్వారా ఇప్పుడున్న ఈ వెంచర్ కూడా మున్సిపాలిటీలోకి వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి కొనుక్కున్న ప్రతి కస్టమర్ కూడా త్వరలోనే ఒక సంతోషకరమైన వాతావరణాన్ని చూస్తాడనేది నా ఆశ. సో ఈ వెంచర్లో మీకు నచ్చినటువంటి హైలైట్ పాయింట్స్ ఏంటండి? ఈ వెంచర్లో హైలైట్ వచ్చేసి 60 అడుగుల రోడ్లు, 30 అడుగుల రోడ్డు, మన ప్లాట్కి వెళ్ళడానికి ఇచ్చినటువంటి ఆ రోడ్డు యొక్క విధానం ఏదైతే ఉందో అది మెయిన్ హైలైట్ అండి. అలాగే చెట్లు పెంచేటువంటి విధానం, ఆ డ్రిప్ ఇది కానీ సిస్టమ్ కానీ, దాంట్లో కమిట్మెంట్స్ ఆఫ్ వర్క్ కూడా చాలా బాగా నచ్చాయండి. మీరు కొనుక్కున్నప్పుడు ప్లాట్ రేట్ ఎంత, ఇప్పుడు ప్లాట్ రేట్ ఎంత, రేపు ఫ్యూచర్లో ఎంత అవుద్దని మీరు అనుకుంటున్నారు? నేను కొనుక్కున్నప్పుడు 8 లక్షల రూపాయలు పెట్టి కొనుక్కున్నానండి. ఎన్ని గజాలండి? 1210 గజాలు. అంటే ఎన్ని సెంట్లు? 25 సెంట్లు అండి. 25 సెంట్లు 8 లక్షలు కొనుక్కున్నారు. ఈ రోజు 10 లక్షలు అయింది. అదే ఇంకొక 1 మంత్ తర్వాత 15 లక్షలు కూడా అయ్యే అవకాశం ఉందండి. సో గ్రాడ్యువల్ గా మంచి గ్రోత్ ఉంది. 3 ఇయర్స్ లో దాదాపుగా డబుల్ అయ్యింది ఇన్వెస్ట్మెంట్. అవునండి. ఓకే. సో మీరు వాళ్ళ కొంటున్న గజం రేట్ ఎంతండి? 829 రూపాయలండి. మీరు కొన్నప్పుడు ఎంతండి? 699 రూపాయలు. 699 రూపాయలు. ఇవాళ దాదాపుగా 830 రూపాయలు అయింది. పెరిగిందండి. ఓకే, దాదాపుగా 2 లక్షలు అవునండి పెరిగింది. సో మొక్కల మీద కూడా మీకు ఆదాయం ఉంది. సో మీకు మొక్కల మీద మీకు ఎంత ఆదాయం ఉంటుంది, కంపెనీకి ఎంత ఆదాయం ఉంటుందండి? నేను మొక్కల మీద 80 లక్షల ఆదాయం నాకు వచ్చిందని నేను అనుకుంటున్నానండి. కంపెనీకి ఆదాయం కూడా ఒక 30% ఏంటండి? కంపెనీకి వచ్చేసేమో 40%, కస్టమర్కి వచ్చి 60%. సో ఇవాళ మీరు గజం 830 రూపాయలు కొంటున్నారు. ఫ్యూచర్ లో ఇది ఎంత అవుద్దని మీరు అనుకుంటున్నారు? 12 సంవత్సరాల తర్వాత ఈ భూమి రేట్ ఎంత అవుద్దని మీరు అనుకుంటున్నారు? నేను అనుకుంటున్నా ఏంటంటే, నేను కొనుక్కుంది 829 రూపాయలకి అవుతే 12 సంవత్సరాల తర్వాత ఎంత లేదనుకున్నా కూడా 10,000 రూపాయలు గజం అయ్యేటువంటి అవకాశం ఈ భూమిలో ఉందని నేను అనుకుంటున్నాను. అంటే మీరు 10 లక్షలు ఇన్వెస్ట్మెంట్ పెడితే సుమారుగా 12 సంవత్సరాల తర్వాత భూమి మీద 1,20,00,000 దాకా వచ్చే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు? నేను అనుకుంటున్నానండి. 10 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే 2 కోట్ల రూపాయలు వచ్చే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు? తప్పకుండా ఉందండి. దీంట్లో ఎలాంటి అనుమానం లేదు. చెట్ల మీదే 2 కోట్లు వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు మీరు కొనుక్కున్నాక మీ ఫ్రెండ్స్ కి వేరే రాష్ట్రాల వాళ్ళకి కూడా ఇప్పించారంట కదా? ఏ రాష్ట్రాల వాళ్ళకి, మీరు ఎలాంటి వాళ్ళకి ఇప్పించారండి? ఫస్ట్ ముందుగా నా మిత్రుడు గోపికి నేను కృతజ్ఞత చెప్పాలండి. ఎందుకంటే ఆయన ఎయిర్ ఫోర్స్ అస్సాంలో ఉంటారు. ఆయన ఫస్ట్ తీసుకున్నారు, ఆయన నచ్చింది. ఆయన తర్వాత ఆయన స్నేహితులందరికీ కూడా ఆయన చెప్పడం జరిగింది. వారందరూ కూడా వాళ్ళందరినీ కూడా నాకు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. నేను ఫోన్ ద్వారానే దాదాపు 8 రాష్ట్రాలు, కేరళ, అస్సాం, హిమాచల్ ప్రదేశ్, ఒరిస్సా, మహారాష్ట్ర, ఇలా అన్ని పక్కన ఉన్నటువంటి రాష్ట్రాల్లోకి మనం వాళ్ళకి ఇప్పించడం జరిగింది. వాళ్ళు ఎప్పుడు కూడా వచ్చి సైట్ చూడలేదు. రిజిస్ట్రేషన్ చేయించుకున్న తర్వాత వారి యొక్క కుటుంబ పరివారంగా వచ్చి మన సైట్ చూసుకున్నాక చాలా ఆనందాన్ని నేను వాళ్ళ కళ్ళల్లో చూశానండి. కృష్ణకుమార్ గారు, మీరు 1210 గజాల స్థలం తీసుకున్నారు కదా, అందులో ఎన్ని మొక్కలు ఉన్నాయండి? 100 మొక్కలు వేశారండి దాంట్లో. ఓకే. ఈ 1210 గజాల్లో 100 మొక్కలు వేశారు కదా, ఇందులో మీకు ఎంత ఆదాయం వస్తుంది 100 మొక్కల మీద?
100 మొక్కల మీద 12 సంవత్సరాల తర్వాత 2 కోట్ల ఆదాయం వస్తుందండి. మొక్కకి 2 లక్షల రూపాయలు వేసుకున్నా కూడా 2 కోట్ల ఆదాయం వస్తుందండి. దాంట్లో మన కంపెనీ షేరు 80 lakhs 70 lakhs వెళ్ళినా కస్టమర్కి 1.2 CR వరకు రావడానికి అవకాశం ఉందండి. అంటే 40% వచ్చేటప్పటికి 80 లక్షలు కంపెనీకి 60% వాటా కస్టమర్కి 1,20,00,000 కస్టమర్కి వచ్చే అవకాశం ఉందండి. కృష్ణకుమార్ గారు, కంపెనీ మీకు ఏదైనా అక్కడ ఫెసిలిటీస్ ఏమైనా కల్పిస్తా ఉందా? కంపెనీ ఇప్పుడు ప్రత్యక్షంగా ఇప్పుడు మేము వెళ్తే సైట్లోకి వెళ్తే పిల్లలు ఆడుకోవడానికి చక్కటి ఆహ్లాదకరమైనటువంటి అన్నీ కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగిందండి. ఇప్పుడు కొత్తగా ఒక ప్రాజెక్టు, ఒక గెస్ట్ హౌస్ని ఆల్రెడీ బిల్డ్ చేస్తున్నారు. ఇంక వెరీ సూన్, అంటే ఒక 2-3 monthsలోనే మన ఫ్యామిలీతో వెళ్ళి అక్కడ ఒక 2 రోజులు ఉండాలంటే కూడా ఉండేట్టుగా సంస్థ యాజమాన్యం ఆల్రెడీ స్టార్ట్ చేసేసింది. మనం వెళ్ళి కూడా అక్కడ హ్యాపీగా ఉండొచ్చు.